హాయ్ అండి. నా పేరు రవలి. నేను హైదరాబాద్ నుంచొచ్చాను. ఒక టైంలో హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అయినప్పుడు నా మైండ్‌లో వచ్చిన ఒకటే ఒక ఫస్ట్ థాట్ రాజుగారు ఎలాగైనా తనని చూసి ఇన్‌స్పైర్ అవ్వాలి అనుకున్న టైంలో మా ఫ్రెండ్ ఆశ్రమం గురించి సజెస్ట్ చేసింది. 1 మంత్ ప్యాకేజ్ తీసుకున్నాను. 1 మంత్ ప్యాకేజ్‌లో ఏంటి అంటే మనకున్న లైఫ్ స్టైల్ అలవాటవ్వడానికి అట్‌లీస్ట్ 21 డేస్ పడుతుంది. మనం ఈ ఒక్క 1 మంత్ మన లైఫ్‌లో కాదు అని అనుకుంటే 1 మంత్ మన బాడీకనేది అలవాటు పడిపోదు. ఇంటికెళ్ళినంక మనం ఈజీగా రాజుగారు చెప్పే వంటలు, ఆయన చెప్పే విధానం, నూనె, ఉప్పు లేకుండా వండుకొని తినడం మనకు ఎంతో హాయిని కలిగిస్తుంది. తర్వాత మనం లైఫ్ స్టైల్‌ని ఈజీగా అలవాటు చేసుకోవడానికి ఈజీగా మనం గెట్ ఇన్ అయిపోతాము. బట్ ఇప్పుడున్న హైదరాబాద్ నేచర్‌లో ఎక్కడ చూసినా ఇంత నేచర్ అనేది ఉండదు. ఆ నేచర్‌కి ఇక్కడ చూస్తుంటే ఏదో మార్నింగ్ లేవగానే పక్షుల సౌండ్, ఆ నేచర్ చల్లటి గాలి, మార్నింగ్ అక్కడ కూర్చోగానే ఏదో తెలియని హ్యాపీనెస్ ఫీలింగ్‌తో ఎక్కడికో లోకానికి వెళ్తున్న హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. యాక్చువల్లీ నేను నాకున్న హెల్త్ ఇష్యూస్‌కి కంప్లీట్ వెయిట్ లాస్ అండ్ హార్మోనల్ ఇంబాలెన్స్‌కి నేనొచ్చాను. ఆల్మోస్ట్ ఈ నేనొచ్చి ఇప్పటికి 1 వీక్ అయింది. ఈ 1 వీక్‌లో 10 డేస్ అయింది. 10 డేస్‌లో ఈ 1 వీక్ నేను హనీ లెమన్ ఫాస్టింగ్‌తో ఉన్నాను. అసలు ఆల్మోస్ట్ నేను నా లైఫ్‌లో ఒక 20 ఇయర్స్ ఇంత లైఫ్ వేస్ట్ చేశాను అన్న ఫీలింగొచ్చింది. మనం ఇంటి దగ్గర 1 డే ఫాస్టింగ్ ఉంటేనే కడుపులో అంత ఆకలేసిన ఫీలింగ్ అనిపిస్తుంది. బట్ ఇక్కడికొచ్చాక అసలు అదొక మ్యాజిక్ లాగా అసలు ఆకలనేదే తెలియకుండా అయిపోయింది. అది ఏంటో ఇంకా ఈ ఎన్విరాన్మెంట్ ప్రకారమో, లేదా రాజుగారిచ్చే మోటివేషనో, లేదంటే ఇక్కడ చేసే వర్కౌట్స్ ప్రకారమో ఏంటో తెలీదు. అసలు ఇంతవరకు ఈ 1 వీక్‌లో ఆకలి అన్న ఫీలింగే లేదు. చాలా ఎంజాయ్‌మెంట్‌గా ఉంటున్నాను. ఈరోజే జ్యూస్ ఫాస్టింగ్‌కి షిఫ్ట్ అయ్యాను. జ్యూస్ ఫాస్టింగ్‌లో కూడా మనకు టైమ్ టు టైమ్ ఫుడ్ ఇవ్వడం, జ్యూసెస్ ఇవ్వడం, ఫ్రూట్స్ ఇవ్వడం చాలా మెయింటైన్ చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు వీలుంటే నేను మళ్ళీ యాక్చువల్లీ ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాను. ఇయర్‌కొక్కసారైనా ఈవెన్ 6 మంత్స్‌కొక్కసారైనా రాజుగారి ఆశ్రమానికొచ్చి లైఫ్ స్టైల్‌ని కంప్లీట్ చేంజ్ చేసుకొని ఈవెన్ ఒక్క మెడిసిన్ వాడకుండా ఉండాలనేదే నా కోరిక. ఇప్పటి వరకు నేనొచ్చి ఈ 10 డేస్‌లో 4 కేజెస్ తగ్గాను. నా టార్గెట్ 10 కేజెస్ పెట్టుకున్నాను. 10 కేజెస్ తగ్గే వెళ్ళి నా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకొని ఎవ్రీ 6 మంత్స్‌కి వద్దామని ప్లాన్ చేసుకుంటున్నాను. నా ఛాన్స్ ఇప్ప స్టార్ట్ చేశాను. ఇక నుంచి మీ వంతు. మీరు ఇక్కడి నుంచైనా వచ్చి మీ లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకొని ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పుడున్న పొల్యూషన్ ఎన్విరాన్మెంట్‌లో మీరు హ్యాపీగా ఉంటారు అని మిమ్మల్ని నేను విష్ చేస్తున్నాను. హ్యాపీగా వచ్చి రాజుగారి ఆశ్రమంలో జాయిన్ అయ్యి ఆ ఫీలింగ్‌ని ఎంజాయ్ చేయండి. థాంక్ యూ.